భారత్ ఏం చేస్తోంది? మౌనంగా ఉందా? ఒకవైపు ప్రతిపక్షాలు, ఆ పార్టీల ప్రతినిధి రాహుల్ గాంధీ ఇండియా సరెండర్ అయిపోయిందా అంటూ కించపరుస్తుంటే, మోడీ టీం వైపు నుంచి రెస్పాన్స్ రావడం లేదేంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు జనసామాన్యంలో తీవ్రంగా నలుగుతున్నాయి. అఖిలపక్ష బృందాలు తమ పర్యటన పూర్తి చేసుకొచ్చిన దర్మిలా వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే భారత్ మాత్రం ఎక్కడా ఎలాంటి ప్రకటన ఇవ్వడం లేదు. కానీ రేపేం జరగబోతోందో హింట్స్ మాత్రం ఇస్తోంది. అయితే ఆ హింట్స్లోని మర్మం ఏంటి అనేది బహుశా ప్రతిపక్ష నేతలకు అర్థమైనట్టుగా లేదు. పహల్గాం ఘటన, ఆ తదుపరి రియాక్షన్ తరువాత తమకు జరిగిన నష్టాలను ఎలా అయినా పూడ్చాలని పాక్ పాలకులు చిప్ప చేతపుచ్చుకుని ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతుంటే, భారత్ మాత్రం అఖిలపక్ష బృందాన్ని ప్రపంచ దేశాలకు పంపించింది. మన బృందాలు పర్యటించిన దేశాల్లో అగ్రదేశాలు ఒక్కటి కూడా లేకపోవడం గమనించాల్సిన అంశం. ఆ దేశాలన్నీ కూడా దాదాపుగా చిన్న దేశాలే. మరి భారత్ చిన్న దేశాల మీద ఎందుకు దృష్టి సారించింది? రేపు రాబోయే పెద్ద సినిమా ఏంటి? చిన్న దేశాల్లో పర్యటించిన భారత బృందాలు. అప్పుల కోసం పాక్ వ్యూహాత్మక వేటలో భారత్. పాకిస్తాన్ మీద నెక్స్ట్ జరగబోయేది ఏంటి? పెద్ద ఆట ఆడబోయే ముందు భారత్ వామప్ గేమ్ ప్లే చేసిందా అన్న వినూత్నమైన చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ఎక్కడ చూసినా మౌనమే రాజ్యమేలుతోంది. ఎక్కడా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. దీనిపై విపక్షాల్లో అసహనం పెళ్లుబుగుతుండగా మోడీ అండ్ టీం వర్కింగ్ స్టైల్ గురించి తెలిసిన వారు రేపేం జరగబోతుందనే విశ్లేషణలో పడ్డారు. భారత్ అనుసరిస్తున్న మౌనం వెనుక మర్మమేంటి అనే చర్చ జోరుగానే నడుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఎలాంటి వ్యూహం లేకుండా చైనా, అమెరికా, టోక్యో వంటి కుటిల దేశాలు, బుర్ర తక్కువ దేశాల ఐడియాల మేరకు పనిచేస్తూ అప్పుల కోసం వెంపర్లాడుతోంది. దీంతో పాకిస్తాన్ కు అవసరమైన తక్షణ ప్రయోజనాలు ఏంటి అనేది క్లియర్ గా తెలిసిపోతుండగా, భారత్ రేపేం చేస్తుందన్న ఎత్తుగడల గురించి చాలా మందికి అర్థం కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతో గంభీరంగా కనిపిస్తున్న భారత యుద్ధనీతి ఏంటనేది ఇప్పుడు చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారట. మే 10న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనే డైరెక్ట్ ప్రకటన కాకపోయినా పాక్ డీజీఎంఓ ప్రతిపాదనతో అమెరికా వంటి దేశాల సూచన మేరకు ఆపరేషన్ నిలిపేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఇది మే 7న భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన కీలక పరిణామం. అయితే ఈ కాల్పుల విరమణ అనేది ఓ సాధారణ నిర్ణయమా, లేక భారత్ భారీ వ్యూహాత్మకమైన ఆటలో భాగమా అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మోడీ అసాధారణ నిశ్శబ్దం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటన రద్దుతో పాటు భారత్ అనుసరిస్తున్న విచిత్రమైన దౌత్య కదలికలు వంటి అంశాలన్నీ రేపటి రోజుల్లో తెరమీదికి రాబోతున్న పెద్ద పథకంలో భాగమనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి ఆ రహస్యాలేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించారని ప్రకటించడం సంచలనం రేపింది. కానీ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దీన్ని ఖండించారు. ఈ ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంఓ చర్చల ద్వారానే జరిగిందని, అమెరికా జోక్యం లేదని జైశంకర్ ఖండించడం విశేషం. భారత్ చేసిన బ్రహ్మోస్ క్షిపణి దాడులు పాక్ వైమానిక స్థావరాలు, ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాయి. ఆ దాడుల్లో దాదాపు 160 మంది ఉగ్రవాదులు, సైనికులు చనిపోయారంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణను 1971 నాటి ఓటమి నుంచి కోలుకున్నట్టుగా తొలుత ప్రకటించినా ఆ తర్వాత సీన్ మారిపోయింది. పాక్ నేతలు మొత్తం తమకు ఎంత భారీ నష్టం వాటిల్లిందో లెక్కలేసి మరీ చెబుతున్నారు. దీంతో భారత్కు అనేక అంశాల్లో చాలా క్లారిటీ వచ్చిందన్నది ఇప్పుడు బయట ప్రపంచానికి తెలిసిపోయిన రహస్యం. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, పవన్ ఖేరా వంటి నేతలు ఈ కాల్పుల విరమణను లొంగిపోవడంగా విమర్శించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశాన్ని కోల్పోయామని వాదించారు. కానీ ఈ విమర్శల్లో వాస్తవం లేదని, విపక్ష నేతల వాదనలకు బేస్ లేదని తాజాగా తెలుస్తోంది. భారత్ ఓ పెద్ద వ్యూహాత్మకమైన ఆట ఆడబోతున్న వైనాన్ని విపక్షాలు గ్రహించలేదంటున్నారు విశ్లేషకులు. కాల్పుల విరమణ తర్వాత భారత్ గయానా, పనామా, ఇథియోపియా, సురినామ్, కాంగో, ఈజిప్ట్, ఉజ్బెకిస్తాన్, పాపువా న్యూగినియా, ఒమన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు అఖిలపక్ష బృందాలను పంపింది. G7, బ్రిక్స్ లాంటి శక్తివంతమైన దేశాలను విస్మరించి ఇలా చిన్న దేశాల్లో ఎందుకు పర్యటించిందనేది ఆసక్తి రేపుతోంది. భారత్ ఈ దేశాలను యాదృచ్ఛికంగా ఎంచుకోలేదని, ఎంతో దూరదృష్టి ఆ నిర్ణయంలో ఉంది అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు.
విశ్లేషకులు వేస్తున్న అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎంతో వ్యూహాత్మకంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెబుతున్నారని, దాన్ని బట్టి రెండో దశ ఆపరేషన్ త్వరలో ఉండొచ్చు, లేదా అంచనాలకు అందకుండా ఏ క్షణమైనా ఆపరేషన్ జరగొచ్చుననేది విశ్లేషకుల మాట. ఇప్పటి వరకు మనం రియాక్టివ్ సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేశామని, ఇకపై అది ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ గా మారే అవకాశం ఉందంటున్నారు. అంటే శత్రువు యాక్షన్ కు మన రియాక్షన్ మాదిరి కాకుండా శత్రువు ఊహించని విధంగా మనమే వెళ్లి దాడి చేసే విధానం అన్నమాట. ఈ విషయంలో భారత్ పూర్తిగా ఇజ్రాయెల్ విధానాన్ని అనుసరించే ఛాన్స్ ఉందంటున్నారు. గూఢచారుల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడే వ్యూహం అన్నమాట. ఇది పాకిస్తాన్ భయకంపితం చేయడమే కాక భవిష్యత్తులో పాక్తో పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారిస్తుంది అంటున్నారు. మరో వ్యూహం ప్రకారం సముద్రం మీద ఒత్తిడి పెంచడం, భారత్ అరేబియా సముద్రంలో నావిక కార్యకలాపాలను తీవ్రతరం చేసి మధ్యప్రాచ్యం నుంచి పాకిస్తాన్కు వచ్చే సరఫరా మార్గాల్ని అడ్డుకోవడం అనేది ఇందులోని వ్యూహంగా చెబుతున్నారు. దీంతో భారత్ తన నౌకాధిపత్యాన్ని ఉపయోగించి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీద గొడ్డలి వేటు వేయడం అనేది దీని ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. మరోవైపు దౌత్యపరంగా పాకిస్తాన్ ఒంటరి చేసే ఎత్తుగడను శరవేగంగా అమలు చేస్తోంది భారత్. పాకిస్తాన్కు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF నుంచి ఉపశమనం కలగకుండా అడ్డుకోవడం, అంటే పాక్ సాయం చేసిన ఆర్థిక వ్యవస్థలు ఆ దేశానికి ఉపశమనం కలిగించకుండా దౌత్యపరంగా అడ్వాన్స్డ్ లెవెల్లో అడ్డుకోవడం అన్నమాట. రష్యా, సౌదీ అరేబియా, UAE, ఈజిప్ట్ వంటి దేశాలు ఆయుధ సరఫరాదారులు. వీటి నుంచి పాక్ను ఏకాకిని చేయాలనేది కీ పాయింట్ గా చెబుతున్నారు. ఇవి FATF లో భాగస్వామ్య దేశాలు కావడం ప్రత్యేకంగా గమనించాలంటున్నారు. మరోవైపు సరిహద్దు ఉగ్రవాదంపై UN సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం కోసం ప్రయత్నించడం, ఇలా పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఒంటరి చేయడం అనేది భారత్ వ్యూహాత్మక లక్ష్యంగా చెబుతున్నారు. ఇది పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్ను అరికట్టేలా ఒత్తిడి తెస్తుంది అంటున్నారు. ఇక విపక్షాలు POK స్వాధీనం చేసుకునే అవకాశాన్ని కోల్పోయామని విమర్శిస్తున్నాయి. అయితే ఈ విషయంలో మోడీ రాజీపడే వ్యక్తి కాదన్నది జగమెరిగిన సత్యమే. కానీ ఆ టార్గెట్ రీచ్ కావాలనే లక్ష్యం కోసం పలు వ్యూహాలు తీవ్రస్థాయిలోనే నడుస్తున్నాయంటున్నారు. విస్తృత యుద్ధాన్ని నివారిస్తూ భవిష్యత్తులో అంతర్జాతీయ మద్దతుతో POKపై చర్యలు తీసుకునేందుకు భారత్ సన్నద్ధమవుతోంది అంటున్నారు. ఆర్మేనియా, గ్రీసులకు భారత్ రక్షణ ఎగుమతులు, ఇజ్రాయెల్తో జరుగుతున్న చర్చలు భారత్ వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని బలోపేతం చేస్తూ బాహ్య శక్తులపై ఆధారపడ్డాన్ని తగ్గించే సమాంతర ప్రయత్నాలుగా అంచనా వేస్తున్నారు. ఇలాంటి ఎత్తుగడల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయంటున్నారు విశ్లేషకులు. ఇక ఓట్ల పరంగా చూస్తే ఆఫ్రికా, కరీబియన్ దేశాలు UN సెక్యూరిటీ కౌన్సిల్ ఓట్లలో కీలకంగా ఉంటాయి. సరిహద్దు ఉగ్రవాదంపై తీర్మానాలకు మద్దతు సమీకరించాలంటే ఈ దేశాల మద్దతు భారత్కు అవసరంగా చెబుతున్నారు. ఇక గయానా, పనామా, ఇథియోపియా వంటి దేశాలు పనామా కాలువ, ఎర్ర సముద్రం వంటి కీలక షిప్పింగ్ మార్గాల్ని నియంత్రించగలవు. పాక్ మీద ఆర్థిక ఒత్తిడి పెంచే క్రమంలో ఈ మార్గాలే కీలకంగా ఉంటాయి. ఇక మితవాద ముస్లిం దేశాలు మరికొన్ని ఉన్నాయి. వాటితో భారత్ ఎంతో నమ్మకంగా మసలుకుంటోంది. అవి ఇండోనేషియా, మలేషియా, ఖతార్లుగా చెప్పుకోవలసి ఉంటుంది. వాటితో సంబంధాలు బలోపేతం చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదానికి చెక్ పెట్టడం కోసం ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు. మరోవైపు పాక్తో సరిహద్దులు కలిగి ఉన్న పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ నిర్వహించడం, అదే సమయంలో అజిత్ దోవల్ మాస్కో పర్యటన రద్దు చేసుకోవడం వంటి అంశాలను పరిశీలకులు అసాధారణంగా భావిస్తున్నారు. ఎందుకంటే అజిత్ దోవల్ రాజకీయ నాయకత్వానికి, గూఢచార సంస్థలకు, రక్షణ శాఖకు మధ్య కీలకమైన లింకుగా పనిచేస్తున్నారు. అదే సమయంలో ఆయన చాలా లో ప్రొఫైల్ గా ఉంటున్న విషయం కూడా గమనించాలని అంటున్నారు. ఈ అంశాలన్నీ కూడా అత్యంత కీలకమైన పరిణామాలుగా నిపుణులు భావిస్తున్నారు. ఇక పాకిస్తాన్ అంతర్గత సవాళ్లతో, బయట నుంచి ఎదురవుతున్న సంక్షోభాలతో సతమతమైపోతోంది. బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వాల్లో అశాంతి, ఆర్థిక సంక్షోభం, రుణాల కోసం చైనా, అమెరికాతో జరిగే చర్చలు, ఇలాంటివన్నీ పాకిస్తాన్ బలహీనం చేస్తున్నాయి. ఒకవైపు పాక్ను యుద్ధంలోకి లాగి రుణాలు, ఆయుధాలు అందించాలని, అలా తన వ్యాపారం చేసుకోవాలని చైనా చూస్తోంది. అటు అమెరికా పాకిస్తాన్ ఆస్తులు, ఖనిజాలపై ఆసక్తి చూపుతోంది. ఈ రెండు దుష్ట శక్తుల మధ్య పాక్ సైన్యం, ప్రభుత్వం చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ టీం నిశ్శబ్దంగా ఉండడం వీక్నెస్ కాదన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. భారత్ పూర్తిస్థాయి యుద్ధం చేయదు అని, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలాగా ఇతర దేశాలు భారత్ను యుద్ధంలోకి లాగాలని చూసినా భారత్ జాగ్రత్తగా ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇజ్రాయిల్ మాదిరిగా పాక్ ఉగ్ర స్థావరాలపై ముందస్తు దాడులకు ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. భారత్ ఎంత ఖచ్చితత్వంతో ఎలాంటి యుద్ధం చేస్తుందో ఫేజ్ 1 ద్వారా రుజువైంది. మరోవైపు శత్రుదాడుల నుంచి ఎంత బలమైన రక్షణ సమకూర్చు
ఉంచుకుందో కూడా రుజువైంది. ఈ క్రమంలో ఒకవేళ యుద్ధం జరిగినా భారత్ ఇప్పుడు పూర్తి సిద్ధంగా ఉంది అనేది ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. ఈ క్రమంలో నెక్స్ట్ లెవెల్లో పాక్పై జరిగేది హైబ్రిడ్ యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. దాని స్వరూప స్వభావాలు అర్థం కావాలంటే ఆ టైం వచ్చేదాకా ఆగాల్సిందే.